అందరికీ నమస్కారం. పద్మవిభూషణ్ రామోజీరావు గారు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్స్, ప్రియా పచ్చళ్ళు, ఉషోదయ, ఉషా కిరణ్, కళాంజలి షోరూంలు ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులని ప్రత్యక్షంగా ఎన్నో వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధిని కలిగించినటువంటి రామోజీరావు గారు కనుమూయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మన తరానికి తెలుసు రామోజీరావు గారి గురించి, కానీ రేపటి తరానికి, మన తర్వాత తరానికి ఖచ్చితంగా ఆయన గురించి తెలిసే అవకాశం లేదు. చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆంధ్రావాణి ఈ ఈ విధంగా చెప్తుంది. ఉషా కిరణ్ మూవీస్తో ఎంతో మంది నాటకాల నుంచి సినిమాల్లోకి, అంతేకాకుండా చాలా మంది ప్రముఖుల్ని కూడా వెండితెరకి పరిచయం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దర్శకధీరుడైన రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, తరుణ్ గారు, ఉదయ్ కిరణ్ గారు, డైరెక్టర్ తేజ ఇలా ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రోడ్డు మీద కార్టూన్స్ చేసుకున్నటువంటి శ్రీధర్ గారిని చెక్కి ఒక శిల్పిగా నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లి కార్టూన్స్ చేయగలిగే శక్తిని ఇచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు రాజకీయాల్లోనూ అలాగే దేశ రాజకీయాల్లోనూ కూడా రామోజీరావు గారి పాత్ర మనం మార్చలేనిది. ఎందుకంటే అంతా కాంగ్రెస్సే అని ఎదురుతున్నటువంటి రోజుల్లో యాంటీ కాంగ్రెస్ అనే నినాదం అంత బలంగా లేనప్పుడు కూడా వ్యక్తులు వ్యవస్థల చేతుల్లోకి వెళ్తున్నప్పుడు దీన్ని మార్చడానికి ఒకటి రావాలి, ఆ ఒక్కడు ఎన్టీ రామారావు అని నమ్మినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వస్తారా లేదా అనే $1 మిలియన్ క్వశ్చన్ ఉన్నప్పుడే ఒక అగ్గి పుట్టాలి అంటే ఒక చిన్న నిప్పురవ్వ కావాలి అని, ఆ నిప్పురవ్వ అయింది మాత్రం రామోజీరావు గారే. ఆ నిప్పురవ్వ అవ్వబట్టే ఎన్టీ రామారావు అనే ఒక అగ్గి పుట్టింది. 42 ఏళ్లలో ఇంత పెద్ద రాజకీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఆ పార్టీ ఏలగలిగింది. ఆ తర్వాత చూసుకుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి తెలుగుదేశాన్ని ఏమి రామోజీరావు గారు ప్రశ్నించకుండా ఉండలేదు. తన పత్రికలో ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ లోకల్లోనూ, జాతీయంగానూ, రాష్ట్రంలోనూ చేసినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా వెలెత్తి చూపారు. అప్పటి ప్రతిపక్షంలో రాజశేఖర్ రెడ్డి గారు మాకు మీ సహాయం కావాలి అని అర్థించింది ఒక రామోజీరావు గారిని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్సల్ట్ అయింది రామోజీరావు గారిని. అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక ఈనాడు. ఈ రోజు కూడా చూసుకుంటే ఆ వార్త నిజమో కాదా అని మనం చెక్ చేయాలంటే అది ఖచ్చితంగా మనం ఈనాడులోనే చూస్తాం. అంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఒక జనరేషన్ పీపుల్కి ఎర్లీ మార్నింగ్ అన్నదాత ఆ పాట మ్యూజిక్తో డే స్టార్ట్ అయ్యి సాయంకాలం 9ంటికి వచ్చే ఈటీవీ వార్తలతో రోజు పూర్తవుతుంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కక్షల కారణంగా మార్గదర్శి చిట్స్ గురించి, రామోజీరావు గారు చేసినటువంటి న్యాయపరమైన పోరాటం గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈరోజు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు చూసుకున్న ఏ జర్నలిస్ట్ అయినా, ఏ ఛానల్లో పనిచేసేటటువంటి వ్యక్తులైనా 90% మంది ఈనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఎందుకంటే ఈనాడు అనేది ఒక బ్రాండ్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే, కేవలం 4 నెలల కాలంలోనే ఈనాడు తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా కూడా అయింది. ఒకానొక టైంలో నేను వినేటటువంటి వార్త, ఎవరైనా ఈనాడులో ఒక స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ అయ్యి వేరే ఛానల్కి లేదా వేరే మీడియాకి మారాలి అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండానే వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈనాడులో పనిచేస్తే వాళ్ళకి ఖచ్చితంగా చాలా నిపుణులై ఉంటారు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది. తెలుగు రావాలి అంటే ఈనాడు చదవాలి, తెలుగు తెలుసుకోవాలి అంటే ఈటీవీ చూడాలి. తెలుగు జాతికి వన్నె తెచ్చిన ఈ అందరో మహానుభావులలో రామోజీరావు కూడా ఖచ్చితంగా ఒక ప్రముఖులు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.